మీరు ఆత్మీయ సమావేశాలు పెడతారు. ఈ ఆత్మీయ సమావేశాల్లో మీరు ఏం చెప్తారని మీ ద్వారా నేను అడుగుతున్నా. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు 11 పథకాలు మరొక్కసారి మీకు చెప్తున్నా. ఎందుకంటే పుట్టిన బిడ్డడి దగ్గర నుంచి 1 నుంచి 5 చదువుకునే పిల్లల కోసం 5,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 6-7 చదువుకునే పిల్లల కోసం 7,500 రూపాయలు ఇవ్వటం జరిగింది అమ్మఒడి లాగానే. అదేవిధంగా 8 నుంచి 12వ క్లాస్ చదువుకునే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. డిగ్రీ చదువుకునే పిల్లలకి 15,000 ఇచ్చారు. అదేవిధంగా బీటెక్ ఇతర చదువుకునే వాళ్ళకి 20,000 ఇచ్చారు. పీజీ చేసే వాళ్ళకి 25,000 ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు త్రూ కార్పొరేషన్ ద్వారా చేసింది వాస్తవా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ ఈ కార్పొరేషన్ని మోతేసే పరిస్థితిలో, తాళాలేసే పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉందా లేదా? ఒక్క వ్యక్తికైనా కార్పొరేషన్ ద్వారా మీరు లోన్లు ఇచ్చారని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఒక్క పెన్షన్ అయినా మీరు కార్పొరేషన్ ద్వారా మీరు పంచారని నేను అడుగుతున్నా. మీరు అన్నీ కూడా ఆ నవరత్నాల్లో ఫిక్స్ అయినవే, నవరత్నాల్లో వచ్చే వాళ్ళకే మీరు అన్నీ ఇస్తున్నారు తప్పితే వేరే కార్యక్రమాలు మీరు ఎక్కడైనా చేశారా అని మీ ద్వారా అడుగుతున్నా నేను. అయ్యా, 285 కోట్ల రూపాయలు సంక్షేమ నిధిని పెట్టి దానిలో 50,000 రూపాయలు క్రెడిట్ సొసైటీకి అలాట్ చేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 235 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే వస్తుంది. 1,67,000 ఫ్యామిలీస్కి బెనిఫిట్ జరిగిందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా. 1,63,000 పుట్టిన బిడ్డడి దగ్గర నుంచి దాకా మీకు నేను చెప్పాను, చదువుకునే పిల్లల దాకా. అదేవిధంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళకి, ఎవరన్నా పీజీ ఐఏఎస్ వీటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకంటే వాళ్ళకొక పథకం ద్వారా, తర్వాత వ్యాపారం చేసుకుంటానికి ఇంకో పథకం ద్వారా, ఇలా 11 పథకాల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ద్వారా 1,67,000 మందికి సంక్షేమం జరిగింది. చివరికి పుట్టిన బిడ్డడి దగ్గర నుంచి చనిపోయే దాకా, చివరి చనిపోయిన తర్వాత మట్టి ఖర్చుల కోసం గరుడ స్కీమ్ కింద 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తి కన్నా మీరు మట్టి ఖర్చులకి ఇచ్చారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. అన్నీ కూడా నవరత్నాలు, ఏది చెప్పినా నవరత్నాలే. పాత రోజుల్లో డాక్టర్లు ఉండేవాళ్ళు, ప్రతిదానికి ఏంటంటే ఎర్రమంది నీళ్ళే ఇచ్చేవాళ్ళు. దానికి ఏ మందు అయినా కానీ ఎర్రమంది, ఏ జబ్బు వచ్చినా ఎర్రమంది నీళ్ళే ఇచ్చి వైద్యం చేసే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అదేవిధంగా మీ ప్రభుత్వంలో కూడా ఇవాళ ఎర్రమందు నీళ్లులాగా ఈ నవరత్నాలే వాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి నవరత్నాలు. ఇది ఒక బ్రాహ్మణ కార్పొరేషనే కాదు, అన్ని కుల కార్పొరేషన్లు కూడా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని మీకు నేను తెలియజేసుకున్నా. ఇక విదేశీ విద్య ద్వారా కొన్ని వేల మంది ఈ కుల కార్పొరేషన్ ద్వారా 5,000 మంది, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 180 మంది విదేశీ విద్యకి వెళ్ళారు. కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 260-280 మందో, ఆ రోజున 4,900 చిల్లర, దగ్గర 5,000 మంది వెళ్తే ఇవాళ 280 మందో 300 మంది వెళ్ళినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉంది. అయ్యా, పాత వాళ్ళు మొన్నెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాకు 3 ఏళ్ల బట్టి డబ్బులు రాలేదంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ వాగ్దానం చేశారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా డబ్బులు ఇస్తాను, మీ అందరికీ కూడా నేను సహాయం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చెప్పడం జరిగింది. ఇది ఈ విధంగా మీకు జరుగుతున్న కార్యక్రమం. ఇది కార్పొరేషన్ ద్వారా మేము చేసింది, మీరు చేసింది మీకు ఎవరిచ్చాను. ఇక క్రెడిట్ సొసైటీకి వస్తే, క్రెడిట్ సొసైటీ ఆ రోజున 50 కోట్లతో మేము స్టార్ట్ చేశాము. ఇవాళ దాని మెంబర్షిప్ 80,000. మేము ఉన్నప్పుడు 63,000 మెంబర్షిప్ ఉంది. ఇవాళ 80,000 మెంబర్షిప్పే ఉంది. తర్వాత దానికి 100 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. దగ్గర 8-9 జిల్లాల్లో క్రెడిట్ సొసైటీ బ్యాంకులు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ నీకు దాని ద్వారా దగ్గర 100 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వటం కూడా జరిగింది. 100 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి, 100 కోట్లు లోన్ కూడా ఇచ్చారు. అంటే ఇది బ్రాహ్మణుల కోసం, బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం ఇది ఒక చిన్న బ్యాంక్ లాగా ఇది తయారవుతుంది. అదేవిధంగా అర్చక పరిషత్తును స్టార్ట్ చేశారు. ఇలా బ్రాహ్మణుల కోసం చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఇచ్చి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అయ్యా, మీరు
ఎలక్షన్ల ముందు బ్రాహ్మణ సంక్షేమం గురించి మాట్లాడారు, ఇవాళ బ్రాహ్మణ సంక్షేమం గురించి మర్చిపోయారు. బ్రాహ్మణుల గురించి వదిలేశారు ఈ 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో. మళ్ళా ఇవాళ మీరు విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి బ్రాహ్మణులకు మేము అది చేస్తాం మళ్ళీ రెండు అని పిలుస్తుంటే బ్రాహ్మణులంతా పిచ్చివాళ్ళు కాదండి. మిమ్మల్ని నమ్మి మోసపోరండి. మీకు ఇవాళ మీ ద్వారా ఇంకోటి కూడా నేను చెప్తున్నా, అయ్యా బ్రాహ్మణ సోదరులారా, రాష్ట్రంలో చాలా ఆస్తులు అన్యాక్రాంతం చేశారు. మీ ఆస్తులని ఆక్రమించుకోవటం కూడా నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు నేను అడిగాను, మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిజంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉండి మీ ఆస్తిని ఎవరైనా ఆక్యుపై చేస్తే, మరొక్కసారి మీకు నేను చెప్తున్నా, ఎవరైనా మీ ఆస్తిని బలవంతంగా రాయించుకుని మీకు అన్యాయం చేస్తే వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళ మీద చర్యలు తీసుకుని మీ ప్రాపర్టీలను మీకు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీ ద్వారా నేను తెలియజేసుకున్నా. ఇక ఫైనల్గా వచ్చేటప్పటికల్లా, అయ్యా ఇదిగోండి ఒక్కసారి ఈ మేనిఫెస్టో చూడండి. ఒక్కసారి ఈ మేనిఫెస్టోని జూమ్ చేయండి, కనపడుతుందా? ఒక్కసారి ఈ మేనిఫెస్టో చదువుతాను. ఆ రోజున మీరు బ్రాహ్మణుల గురించి మీ మేనిఫెస్టోలో పెట్టింది హిందూ దేవాలయాల కింద బ్రాహ్మణుల సంక్షేమం గురించి మీరు మాట్లాడారు. బ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఏం మార్పు చేయలే, మిగతా కులాల నుండి మార్పు చేశారు కానీ బ్రాహ్మణులకి ఏం చేయలేదు. బ్రాహ్మణుల పేరు మీద మీరు చేయలేదు. దాని గురించి కూడా నేను మీ దగ్గర ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే అది మీ ఇష్టం, దాని గురించి మాట్లాడకూడదు నేను. ఇక